సో చాలామంది స్టూడెంట్స్ ఎక్కడికి ఎందుకు వస్తారు అని అంటే, ఇక్కడ నాన్ బ్యాంకింగ్ ఫినాన్స్ వాళ్ళు కూడా మీకు ఫినాన్స్ ఇవ్వడానికి రెడీగా ఉండేటువంటి సర్వీసెస్ని ఇస్తూ ఉన్నారు వీసోర్స్ నుంచి. అందుకే స్టూడెంట్స్ ఇంత సక్సెస్ రేట్ని, ఈజీ సర్వీస్ని పొందగలుగుతున్నారు. అయితే ఇక్కడ ప్రాసెస్ ఏ విధంగా ఉందనేది ఈరోజు మనతో పాటు సో నాన్ బ్యాంకింగ్ ఫినాన్స్ నుంచి పర్సన్ కూడా ఉన్నారు, వారితోనే అడిగి తెలుసుకుందాము ఇక్కడ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందని. హలో అండి, మీ పేరు? కార్తిక్ సార్. కార్తిక్ గారు, ఓకే. సో ఏ ఇన్స్టిట్యూట్ అనేది అంటే నాన్ బ్యాంకింగ్? మాది ఎన్బిఎఫ్సి సార్, ఆక్సిలో నుంచి నేను వర్క్ చేస్తున్నాను సార్. ఓకే. ఎలా అండి, అంటే స్టూడెంట్స్కి ఎలాంటి సర్వీసెస్ ఇస్తారు మీరు వీసోర్స్ నుంచి? సో మనకి ఏంటంటే 2 టైప్ ఆఫ్ లోన్స్ ఉంటాయి సార్. బేసికల్ ఏంటంటే మనము అన్సెక్యూర్ లోన్స్కి ప్రిపేర్ చేస్తాము. ఓకే. సో అన్సెక్యూర్లో ఏంటంటే సార్ మనకి ఫైనాన్షియల్ కోఅప్లికెంట్ ఫాదర్, మదర్, ఎనీవన్, బ్రదర్, సిస్టర్స్ ఎవరున్నా కూడా మనం ఫైనాన్షియల్గా తీసుకొని మనం లోన్ ప్రాసెస్ అనేది చేస్తాం సార్. ఓకే. సో వాళ్ళకి బేసికలీ అంటే మినిమం అమౌంట్ ఉంటే చాలు సార్. వాళ్ళకి నాన్ కొలెటరల్ అయినా పర్లేదు? నాన్ కొలాటరల్ చేస్తాం సార్ ప్రాసెస్. ఓకే, అదే ప్రాసెస్ ఉంటుంది? ఎస్ సార్. ఓకే. ఎలా అండి, అంటే జనరల్గా మీ దగ్గరకు వచ్చేటువంటి స్టూడెంట్స్ దేని మీద ఎక్కువ ఎడ్యుకేషన్కి వెళ్తూ ఉన్నారు? ఎంఎస్ఆ? ఎంఎస్ సార్, ఎంఎస్ అండ్ యూకేకి వెళ్తున్నారు సార్ ఇప్పుడైతే ప్రెసెంట్. ఓకే. సో వాళ్ళకి మీరు ఎక్కువ సర్వీసెస్ ఎస్ సార్, ఎగ్జాక్ట్ రీసోర్స్ నుంచి? ఎస్ సార్. వెరీ గుడ్ అండి. అంటే జనరల్గా ఎంతవరకు ఉండేటువంటి అవకాశం, లోన్ ఫెసిలిటీ ఎంతవరకు ఉంటుంది సార్? అప్ టు మనకి సిఓ ఇస్తాం సార్. కాస్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ మొత్తం కూడా మనం కవర్ అవుతుంది సార్. ఈవెన్ 1 year అయినా కూడా మనం ప్రాసెస్ చేస్తాం సార్. 1 year అయినా ప్రాసెస్? ఎస్. వెరీ గుడ్. మీరు ఇచ్చే ఎడ్యుకేషన్ లోను దేనికి కవర్ అవుతాయండి? సార్ మనం ఇచ్చే ఎడ్యుకేషన్ లోను మనకి ట్యూషన్ ఫీజ్, లివింగ్ ఎక్స్పెన్సెస్ అండ్ లోకల్ ఎక్స్పెన్సెస్ కూడా మనము తీసుకోవచ్చు సార్. ఎనీవేస్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ కార్తిక్. థ్యాంక్ యూ సార్.